జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో కార్తీక చివరి సోమవారం బహుళ త్రయోదశి సందర్భంగా తూర్పు దిక్కున నందీశ్వరుడికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం విశేష పూజలు నిర్వహించారు. ప్రదోషకాల సమయంలో ఆలయ ప్రధాన ఉప అర్చకులు పలకంటి ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో పండితులు నిర్వహించారు. ఇక అభిషేకం పూజా తంతులు నిర్వహించారు. ఇక ఆలయంలో మొదటిసారి నందీశ్వరుని అభిషేకం నిర్వహిస్తుండటంతో తెలంగాణ నుంచి కాకుండా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో గంటన్నర పాటు తిలకించి భక్త పారవశ్యంతో మునిగిపోయారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించి ప్రసాద వితరణ చేశారు. ఏకాదశ రుద్రుడే నందీశ్వరుడని బాదంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి భక్తులకు ప్రవచనాలు వినిపించారు. ఇక కార్తీక మాసం బహుళ త్రయోదశి నాడు నందీశ్వరుణ్ణి కొలిస్తే మహాశివుడు సంతృప్తి చెందుతాడని తెలిపారు. అరుణాచలంలో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారని, ఇప్పుడు కాళేశ్వరంలో నందీశ్వరుడికి అభిషేకం చేయడం శుభపరిణామమని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మహేష్, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.